హ్మ్. అయితే ఈరోజు మేము స్టార్బక్స్ కాఫీకి వచ్చాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఇక్కడ స్టార్బక్స్లో వీడియో చేయాలి, స్టార్బక్స్ గురించి తెలుసుకోవాలి, ఎందుకింత ఫేమస్ అయింది, దీని కథ ఏందో తెలుసుకోవాలని వచ్చాం. ఓకే, ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది. అక్కడ ఫ్రీ వైఫై అని కూడా రాస్తుంది. దాన్ని చూసుకుంటూ లోపలికి వెళ్ళాం. స్టార్బక్స్ లోపల ఇలా ఉంటుంది. అసలు స్టార్బక్స్కి ఆ నేమ్ ఎలా వచ్చింది, దాన్ని ఎవరు స్థాపించారు, ఇంత ఎక్స్పెన్సివ్ కాఫీ ఇంతమంది లైక్ చేయడానికి రీజన్ ఏంటి, దాని గురించి మనం కాఫీ తాగుకుంటూ మాట్లాడుకుందాం. ఓకే, అక్కడ మా కాఫీ వచ్చి ఆల్మోస్ట్ ₹400 అయింది. అంత ఎక్స్పెన్సివ్ కాఫీ తాగడం అయితే నేనైతే ఫస్ట్ టైము. ఆ కాఫీ మీద నా పేరు కూడా వచ్చింది కింద బోర్డులో, నవి అని చెప్పేసి నా నేమ్ అలా మెన్షన్ చేయమని చెప్పాను. ఈ కాఫీకి ఇంత కాస్ట్ ఉండడానికి రీజన్ ఏంటని అడిగితే, ఈ బీన్స్ అంటే కాఫీలో వాడే నట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరే ఇతర దేశాల నుంచి దిగుమతి చేస్తారంట. అందుకే అవి ఒరిజినల్ కాఫీ బీన్స్ అంట అవి, అందుకే అంత ఎక్స్పెన్సివ్ కాస్ట్ ఉంటుందంట. ఓకే, అందుకు కాఫీ. అయితే ఈ స్టార్బక్స్ అనేది ఎలా వచ్చింది ఏంటని ఆలోచిస్తే, స్టార్బక్స్ ఫస్ట్ 1982లో స్టార్ట్ అయింది. 1982లో దీన్ని స్థాపించారనమాట. కొంతకాలం గడిచిపోయిన తర్వాత దీనికి హవర్డ్ అనే వ్యక్తి మార్కెటింగ్ మేనేజర్గా వచ్చాడు ఈ స్టార్బక్స్కి. ఆయన ఇంప్రూవ్మెంట్స్, ఆయన థాట్స్ తోటి ఇలా ముందుకెళ్ళిపోయింది ఈ స్టార్బక్స్ అనేది. చాలా మూవ్ ఆన్ అయిపోయింది. ఆల్మోస్ట్ 84 కంట్రీస్లో ఇప్పుడు ఇలా స్టార్బక్స్ ఉంది. ఈ కాఫీకి స్పెషల్ ఏంటంటే కస్టమైజ్ చేసి ఇస్తారన్నమాట. మనకి ఏదైతే ఫ్లేవర్స్ కావాలనో, మనం ఏదైతే ఇష్టపడతామో దాన్ని కస్టమైజ్ చేసి ఇస్తారు. అట్లా ఇది బాగా ఫేమస్ అయిపోయింది. అందులోనూ ఈ కాఫీ స్మెల్ కూడా టాప్ క్లాస్ స్మెల్ వస్తుంది. నేనైతే గమనించింది అయితే అది. ఇంకో విషయం ఏంటంటే, అసలు స్టార్బక్స్ లోగో ఎలా వచ్చింది అని ఆలోచిస్తే, ఆ లోగో ఉంది కదా ఇక్కడ గ్రీన్లో, ఆ లోగో అనేది మన సముద్ర జలకన్యలు అంటారు కదా, వాళ్ళని రిఫర్గా తీసుకొని స్టార్బక్స్ లోగోని క్రియేట్ చేశారంట. అయితే కాసేపు ఇవన్నీ పక్కన పెట్టండి. ఈ వీడియో చూస్తున్నంతసేపు బ్యాక్గ్రౌండ్లో చిన్న బీజిఎం వస్తుంది. ఆ బీజిఎం స్టార్బక్స్ వాళ్ళు కస్టమైజ్ చేసుకొని యూజ్ చేస్తున్నారంట. ఆ బీజిఎం ఎంత ప్లెయిన్గా ఉందంటే అంత ప్లెయిన్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అన్నట్లు చెప్పడం మర్చిపోయా, స్టార్బక్స్లో ఒక్క ఎగ్ పఫ్ ఆల్మోస్ట్ ఎంత ₹380 ఉంది. ఒక్క ఎగ్ పఫ్ ట్రై చేద్దాం వీళ్ళు తీసుకొని. ఈ కప్ మీద కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్, అవి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఏంటి, ఇవన్నీ గురించి అందులోనే ఉంది. దాని మీద కప్ మీద కూడా నా పేరు ఉంటుంది, నవి అని చెప్పేసి. బాగుంది. కస్టమర్కి అందులో పోయి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఆ కాఫీ తాగిన తర్వాత ఆల్మోస్ట్ మైండ్ అంతా ఫ్రెష్ అయిపోతుంది. బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.